నచ్చింది. ఎక్కడ చూస్తే హనుమాన్ 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 జై శ్రీరామ్. గ్రాఫిక్స్ ఎలా అనిపించాయండి? అవును, ఒక్కొక్క సీన్ కి అయితే అబ్బా ఇంత బాగా తీసారా, మన హనుమాన్ గురించి ఇంత మంచి తెలియడం కూడా తెలుసుకోవాలి. చాలా ప్రతి సీన్ కళ్ళకి నీళ్ళు వస్తే ఇలా ఉంటారా అనిపించింది నాకైతే. ఈ క్లాస్ కూడా వచ్చిన థియేటర్ మేడం. ఆదిపురుష ఇదా? ఆదిపురుషుడు మించింది ఇది. బాహుబలి ఎలా ఉంది రేంజ్ సెకండ్ పార్ట్ సేమ్ యాక్టింగ్ దానికి మించింది ఇది. నేను ఇవాళ కూర్చొని ప్రతి చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. హనుమాన్ ఇలా ఉంటారా, ఇట్లా చేశారా అని క్లియర్ కట్. మన జనరేషన్ లేకున్నా జనరేషన్ అలా చూపిస్తారు మనకు. అప్పుడు ఎలా అయ్యింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పిల్లలైతే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. మేడం హనుమాన్ ఎవరన్నా గెస్ట్ రోల్ ఉన్నారా లేకపోతే నార్మల్ పర్సన్ ఉన్నారా? మేడం సెకండ్ పార్ట్ ఉందంటున్నారు కదా. మేడం రండి మేడం, మీరు చెప్పండి సినిమా ఎలా ఉంది? హనుమాన్ కూడా సూపర్ అండి. గ్రాఫిక్స్ ఎలా ఉంది మేడం? గ్రాఫిక్స్ ఏమి పేరు పెట్టడానికి లేదు, పెట్టిందంతా వేస్ట్. ఎలా ఉంది సార్? ఎలా ఉందండి? 50 crores బడ్జెట్ ఇంత క్వాలిటీ పిక్చర్ తీయడం అనేది ప్రశాంత్ వర్మ టేకే బోసార్ హ్యాట్స్ ఆఫ్ అసలు ప్రశాంత్ వర్మ. ఎక్సలెంట్. అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ కి ఇది ఒక సెట్ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా. హనుమాన్ జై హనుమాన్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉందండి? అన్న మీరు చెప్పండి అన్న. సినిమా చాలా బాగుంది. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, మహేష్ బాబు కోసం వచ్చాను ఇక్కడికి. కాకపోతే సినిమా మాత్రం ఒక రేంజ్ లో తీసింది. తేజ కూడా ఒక రేంజ్ లో ఒక హై లెవెల్లోకి వెళ్తాడు, ఒక టాప్ హీరో లాగా వెళ్తాడు. అది నాకు ఖచ్చితంగా నమ్మకం అనిపిస్తుంది. గ్రాఫిక్స్ మాత్రం అయితే ఒక రేంజ్ లో తీసిండు. అంటే నార్మల్ లాగా ఇట్టు కాదు, బ్లాక్ బస్టర్ మొత్తం. మన ఇప్పుడు వచ్చే 4 మూవీస్ ఉన్నాయి కదా, సైంధవ్ ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో ఇది ఆల్రెడీ ఒకటి క్లిక్ అయింది. ఇప్పుడు గుంటూరు కారం ఉంది, అది కూడా బ్లాక్ బస్టర్ కావాలని మహేష్ బాబు ఫ్యాన్ నేను కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఈ సినిమా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం తేజాన్ని చిన్నప్పటి నుంచి చూస్తాం, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. దాంట్లో ఉన్న యాక్టింగ్ ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న యాక్టింగ్ ఏమైనా వేరియేషన్ ఉందా? వేరియేషన్ ఉంది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశాడు. 200% హైలైట్ చేసిండు యాక్టింగ్. సూపర్. ఓం రోజు నేర్చుకోవాలన్నా, ఉద్యోగులు చూసి ఓం రోజు నేర్చుకోవాలన్నా. అన్ని కోట్లు పెట్టి 300 కోట్లు ఆ కంటెంట్ కావాల్సిన స్క్రీన్ ప్లే ఉండాలి. 100 కోట్లు పెట్టి తీయడం కాదు. మన బుడ్డోడు 80 కోట్లు 70 కోట్లు అంతే చిన్న బడ్జెట్ లో 25 కోట్లు చూపించాడు. ఒరిజినల్ క్యారెక్టర్ ని ఎలా చూపించాలో, రిప్రజెంటేషన్ చేయాలో ఆ విధంగా చేశాడు. గ్రాఫిక్స్ అసలుగా సూపర్ చెప్పుకోవాలి. ప్రశాంత్ వర్మకి సూపర్. గ్రాఫిక్స్ ఒరిజినాలిటీకి ఏమాత్రం తీసుకోలేదు. హనుమాన్ క్యారెక్టర్ దాంట్లో దీంట్లో కంపారిజన్ చేసుకుంటే ఇదే 100 కాదు 1000 రేట్స్ బెటర్. నితిన్ గారి మూవీ కదా, ఆ మూవీ ఈ మూవీ సేమ్ అంటున్నారు కదా. మూవీ దానికి దీనికి సంబంధం లేదు. అంటే గ్రాఫిక్స్ ఏముంది, గ్రాఫిక్స్ ఏదైనా కానీ లాజిక్ ఉంటుంది. ఒరిజినల్ పాయింట్. రీసెర్చ్ అంటే ఇది, అది కాదు రీసెర్చ్ అంటే ఇది, గ్రాఫిక్స్ అంటే ఇది. బడ్జెట్ ఎంతలో పెట్టి తీసాను కదా, తక్కువ బడ్జెట్ లో అయినా హిట్. జై శ్రీరామ్, జై హనుమాన్. సూపర్ హిట్. మీకు ఎలా అనిపించింది సార్? సూపర్ చెప్పండి. అంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ సినిమా. అసలు చాలా సూపర్ ఉండే. సూపర్ మూవీ అన్న. ఇది మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాం. నేను గుంటూరు కారం వల్ల హైప్ వచ్చిందని అంటారు కానీ అట్లేం లేదు, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఆ ట్రైలర్ ఆ టీజర్ చూసినప్పుడే మనకు ఒక మైండ్ సెట్ లో తెలిసిపోయినాం ఇది సినిమా ఇట్లా ఉంటుందని. ప్రతి షాట్ రియలిస్టిక్ గా ఉంది. విఎఫ్ఎక్స్ అయితే బాగా వర్క్. అసలు హైలైట్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. వాటికి ట్రిబుల్ ఉందన్న మూవీ. జాంబిరెడ్డికి గెటప్ సీన్, సత్య కామెడీ కూడా చాలా అందరు క్యారెక్టర్స్ మంచి. అమృత అయ్యర్ యాక్టింగ్ కూడా బాగుంది. వరలక్ష్మి, శరత్ కుమార్ అందరు చాలా బాగా చేశారు. టికెట్ బుకింగ్ ఆల్రెడీ. సినిమాలో నీకు ఏం నచ్చింది? ఆంజనేయ స్వామి ఎలా అనిపించింది? ఆంజనేయ స్వామి ఎలా అనిపించింది? మమ్మీ డాడీతో వచ్చావా, నువ్వు ఒకదానివే వచ్చావా? మరి నువ్వు ఒకదానివే వచ్చావు ఇక్కడ? సినిమా మాత్రము
హై లెవెల్ ఉంది సినిమా మాత్రం. సినిమా వాట్ మూవీ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కొత్త డైరెక్టర్ వస్తే అసలు క్లైమాక్స్ చూస్తే ఇట్లా అసలు లాస్ట్ 20 minutes అయితే చెప్పాల్సిన అవసరం లేదన్న. ఏమన్నా తీసినావు నా డైరెక్టర్ ఎక్కడున్నావు అన్న ఒక్కసారి అసలు చెప్తాం. నిన్న కనిపించింది ఉందన్న సినిమా అసలు యాక్టింగ్ తగ్గట్లు అబ్బా అసలు చూపించారు. ఎంత తక్కువ బడ్జెట్ లో తీసినా సరే నెంబర్ 1 ఉంది సినిమా. మడికి అస్సలు హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ అయితే కనుక దగ్గర కూడా ఒక సుకుమార్ గ్రాఫిక్స్ పెట్టినట్టు మళ్ళీ చెప్పు. ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఒక ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ అంతే. పోల్చకండి ఎవరి ప్యాంటు అంది. నలుగురు డైరెక్టర్లు ఇండియాని షేక్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ అంతే. ఎవరు లేరుగా వస్తారు తెలుగులో డైరెక్టర్ 4 సినిమాలు ఒక్కొక్కటి ఒక్క ఆణిముత్యం. ఇప్పుడు నార్త్ బెల్ట్ ఊపుతుంది ఈ సినిమా అంతే. ఎలా ఉంది మేడం మూవీ? చాలా బాగుంది. ఏం నచ్చింది మేడం మూవీలో? గ్రాఫిక్స్ చాలా బాగుంది. హనుమంతుని ఎలా చూపించారు? అసలు ఇలా నిజంగానే హనుమంతుడు వచ్చారు. జై శ్రీరామ్. ఎంజాయ్ చేశారా? పాపా నువ్వు చెప్పమ్మా, చూసావా మూవీ? బంగారం మూవీ చూసావా? యా బాగుంది. నచ్చిందా మూవీ? చెప్పు, మూవీ నచ్చిందా? హనుమాన్ ఎలా అనిపించాడు? స్ట్రాంగ్ గా ఉన్నాడా? నీ మీదకి వచ్చిందా హనుమాను? వచ్చిందా? ఏమన్నాడు? జై శ్రీరామ్ అన్నాడు. జై శ్రీరామ్. జై శ్రీరామా? థ్యాంక్ యూ. మళ్ళీ అడగల? అడుగు నువ్వు అడుగు. మూవీ చూసావా? ఏం నచ్చింది మూవీలో? హనుమాన్ కొట్టాడు మూవీలో నుంచి బయటకు వచ్చి నేను కొట్టాడు. జై హనుమాన్ అన్నావా సినిమా చూస్తున్నప్పుడు? నువ్వే హనుమానా? వెరీ గుడ్. జై శ్రీరామ్ అను. అయోధ్య వెళ్తావా మరి? ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఎప్పుడు? ఇప్పుడే హనుమాన్ మూవీ చూసినా. సూపర్ ఉంది మూవీ. ఎంత బాగా ఇచ్చినావు, ఎంత బాగా ఇచ్చిన మూవీ. దొరకలేదు నాకు 6 గంటలకు చూడే సినిమా. ఏం తీసేసిన వర్మ గారు. ఇండస్ట్రీ అయితే ఒక రేంజ్ ఉంది. క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఊహించలేదు. సూపర్ ఉంది మూవీ. ఏంటి ప్రశాంత్ వర్మ అంత ఎదిగి మాటలు రావట్లేదు అంత బాగుంది. సలాం కొడతారు. అన్ని సమయం విజువల్స్ ఎలా అనిపించింది? తేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ప్రశాంత్ వర్మ డైరెక్షన్ హనుమాన్ చాలీసా వస్తుంది అనమాట. సో రియల్ అంటే గ్రాఫిక్సే కానీ చాలా బాగుంది. చూడొచ్చు. వీ కెన్ ఎంజాయ్. థ్యాంక్ యూ. చెప్పండి ఏం వచ్చిందా మూవీలో? చూడండి మేడం. తేజాని చిన్నప్పుడు క్యారెక్టర్స్ కంటే ఇప్పుడు పెద్ద హీరోలాగా చూడడం వెరీ హ్యాపీ. అంటే చిన్నప్పుడు తేజకి ఏమైనా వేరియేషన్ ఉందా? ఆఫ్ కోర్స్. అప్పుడు చిన్నప్పుడు అంటే చిన్న రోల్స్, ఇప్పుడు పెద్ద తేజ పెద్ద రోల్, పెద్ద హీరో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మూవీ ఎలా ఉంది? హనుమాన్ అనిపిస్తాడు మనకి సినిమాలో. క్లైమాక్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్. లాస్ట్ 5 minutes అయితే గూస్ బంప్స్ ఉంటాయి. ఎవరు మిస్ అవ్వదు మూవీ మాత్రం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది.